హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు 5 నుంచి 10 నిమిషాలలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 రకాల దోశలు, దానికి కాంబినేషన్గా 2 రకాల చట్నీలు చూపిస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఇలా టేస్టీగా చేసుకొని తినేయచ్చండి. క్రిస్పీగా చాలా చాలా బాగొస్తాయండి. ఇలా చేసిన దోశలు ఒక 4-5 తినేస్తారండి, అంత బాగుంటాయి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి మీరు ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా క్రిస్పీగా కమ్మగా ఇన్స్టెంట్గా చేసే ఈ కమ్మని దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను దోశ కోసము చట్నీని రెడీ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 8-9 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా పుదీనా కరివేపాకు వేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2-3 తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అయినా సరే. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు చూడండి, అది వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు, చిన్నదంటే చిన్న ముక్క వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పులన్నిటినీ దీంట్లో వేసుకోవాలండి. పల్లీలు మొత్తం వేసుకొని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకుంటే హోటల్ టేస్ట్ వస్తుందండి. చట్నీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇలా కాస్త బరకగా ఉండాలి, పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని చట్నీని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పులు వేయలేదు దీంట్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ డబుల్ అవుతుంది దీనికి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే పోపును ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోపును ప్రిపేర్ చేసుకోవాలండి. మాడితే టేస్ట్ పోతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఒక 7-8 దాకా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మనం చట్నీలోకి వేసుకోవాలి. ఇలా చట్నీలో మొత్తం పోపు వేసుకొని ఇప్పుడు మనం ఏ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశలో, దేనిలో, వడలో కూడా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా కమ్మగా ఉంటుందండి ఈ దోశలు అయితే. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా దోశను మనం రెడీ చేసుకుందాము.
ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక 3 ఎండుమిరపకాయలు ముందుగా వాటర్లోనే వేడి వాటర్లో నేను నానబెట్టుకున్నానండి ఒక 10-15 నిమిషాల పాటు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. మీరు గ్లాసు గిన్నె దేంతోనైనా అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో శనగపిండి 1/2 కప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలు తీసుకున్నానండి. ఇలా పైన చెక్కు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పచ్చి ఉన్నదండి ఇది ఆలు అయితే. పచ్చి ఆలుగడ్డను తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, కానీ ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఈనో వంట సోడా ఏమీ అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా బాగా ఉప్పును పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత. దోశ వేసే ప్రతిసారి మనము స్టవ్ని సిమ్లో ఉంచుకొని ముందుగా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా బాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత వాటర్ వేసుకొని తర్వాత సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇదైతే తప్పకుండా గుర్తుంచుకోవాలి. అప్పుడే మనకు దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. మంచిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంచక్క కలర్ వస్తుందండి ఇలా చేస్తే. ఇక్కడ నేను 2 దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేడి వేడి సర్వ్ చేస్తే ఒక 4-5 తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఈ చట్నీతో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఇంకా ఇన్స్టెంట్గా టేస్టీగా ఉండే ఈ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత బాగుందో. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్తో అయితే భలే ఉంటుందండి. బియ్యం పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ దోశను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాసు రేషన్ రైస్ తీసుకున్నానండి. ఈ రేషన్ రైస్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మీరు దోశ రైస్ అయినా తీసుకోవచ్చండి, కానీ మనకు ఇలా రేషన్ రైస్ తీసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మనకు ఇక్కడ బియ్యం నానబెట్టే అవసరం లేదండి. ఇలా వాష్ చేసుకొని ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకుంటున్నానండి. అదే కప్పుతో ఇక్కడ నేను గ్లాసు కొలతలతో తీసుకున్నానండి. మీరు కప్పుతో అయినా తీసుకోవచ్చు. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఈ పప్పును కూడా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. పప్పును బియ్యంని ఈ రెండింటిని కూడా నానబెట్టే అవసరం లేదండి. మనకు 2 నుంచి 3 సార్లు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం మొత్తాన్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 గ్లాసు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 3/4 గ్లాసు
వాటర్ వేసుకోవాలి. అన్ని కొలతలు ఒక గిన్నె లేదంటే గ్లాస్తోని తీసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా దోస వస్తుంది. ఇలా వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత వీలైనంత వరకు మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలండి ఈ పిండిని మనము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా సూపర్ క్రిస్పీగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి బియ్యం గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో నుంచి పిండిని మనము బౌల్లోకి వేసుకోవాలి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో మసాలా దోశ టేస్ట్ అదే టేస్ట్ వస్తుందండి. ఇంట్లోనే మనం ఇలా ఈజీగా తక్కువ టైంలో చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేస్తే తీపిదనం రాదండి, కలర్ మంచిగా వస్తుంది దోశకు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్కి ఎలా ఉంటుందో పిండి అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ దోశలోకి మసాలాని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. మినప్పప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 2-3 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని పైన పొట్టు తీసుకొని ఇలా మ్యాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక నేను ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశ పిండిలో ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 1 ప్యాక్ ఈనో వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పిండిని ఫర్మెంట్ అయినా చేసుకోవచ్చు ఒక 8 గంటల పాటు. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నానండి అందుకే ఇక్కడ ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి క్లాత్ లేదంటే టిష్యూ పేపర్తో బాగా తుడుచుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మనం దోశ పిండి వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఇంకా కమ్మగా సూపర్గా ఉంటుందండి. మసాలా దోశ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనము ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పైనుంచి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు ఇలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ముందుగా రెడీ చేసుకున్న ఒక 2-3 గరిటెలు మనకు
మసాలా పెట్టుకోవాలండి. దీనికి ఆలు స్టఫ్ పెట్టుకోవాలి. ఇలా నేను ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ ఆలు స్టఫ్తో దోశ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఈక్వల్గా అన్ని వైపుల్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రాత్రి టిఫిన్కి ఏమన్నా నానబెట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడు మసాలా దోశ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి దోశను. ఇలా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి చేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే ఫ్లేమ్ను సిమ్లో ఉంచి దోశ పిండి వేసుకోవాలండి. అప్పుడే మనకు దోశ సరిగా వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా ఆలు స్టఫ్ని మనం అప్లై చేసుకోవాలండి. ఇలా మసాలా దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మీకు నచ్చినన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటే తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇక నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత టేస్టీగా పప్పులేమి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసినా కానీ రుచి అయితే హోటల్ స్టైల్లో వస్తుందండి. ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.